రామగుండం ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులు విధులకు హాజరు కాకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు కార్యాలయం ఎదుట బైఠాయించి వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు సెలవులపై వెళ్లడం వల్ల విద్యార్థులకు సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ పనులు నిలిచిపోయి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక అధికారులు విధులు నిర్వహించలేకపోతున్నారని మండిపడుతూ ఖాళీ కుర్చీకి వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. వారం రోజులుగా కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో ప్రజల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి అధికారులను నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యాలయంలో బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓ భారత్ మాతా కీ జై రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే కాంగ్రెస్ 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 రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే రామగుండంకు భారత్ మాతా కీ నియమించాలి. రామగుండంకి రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే నశించాలి. ఎమ్మెల్యే అసమర్థ పాలన 10-15 రోజులు పైన అవుతుంది. చిన్న పిల్లలు దేనికోసం వచ్చిన డబుల్ బెడ్రూమ్ పేపర్ల కోసం వీళ్ళ దగ్గర ఉన్నది. ఇప్పుడు నాకు ఏం ఇస్తుంది వద్దురా నాయన నమస్కారం. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన, రామగుండం ఎమ్మెల్యే పాలన చూస్తూ ఉంటే నిజంగా కూడా సిగ్గనిపిస్తూ ఉన్నది. పొద్దుగాలు లేస్తే ప్రజాపాలన అని మాటలు చెప్పుడు తప్ప ఎక్కడ కూడా ప్రజాపాలన కనబడతలేదు. ఇలా రామగుండం నియోజకవర్గంలో ఈ కార్పొరేషన్లో 3-4 లక్షల జనాభా ఉన్నటువంటి కార్పొరేషన్లో ఒకటే తహసీల్దార్ కార్యాలయం. ఈ కార్యాలయంలో 9 నెలలుగా ఇక్కడ ఎంఆర్ఓ రెగ్యులర్ పోస్టు లేదు. మరి డిప్యుటేషన్పై వచ్చినటువంటి తహసీల్దార్ను కూడా పనిచేసుకొనివ్వకుండా అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో అనేక రకాలుగా మాటలతోటి దూషించి వేధింపులకి గురి చేయడం, ఇక్కడ వచ్చినటువంటి ఏ అధికారి కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. మరి ఇవాళకి దాదాపుగా 9 రోజులు అవుతా ఉన్నది, 20 రోజులు అవుతా ఉన్నది. మరి ఇక్కడ ఎంఆర్ఓ వెళ్ళిపోయి మరి డిప్యూటీ ఎంఆర్ఓ ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జ్ తోటి ఇక్కడ బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నా మరి వారు కూడా లేరు. కనీసం కార్యాలయంలో సిబ్బంది లేరు. ఇవాళ దాదాపుగా 10th, ఇంటర్, డిగ్రీ పిల్లలకు సంబంధించి ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి అనేక మంది పిల్లల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కార్యాలయం చుట్టూ కూడా చెప్పులు అరిగేటట్టుగా సర్టిఫికెట్ల కోసం తిరుగుతూ ఉన్నారు. దాదాపుగా చాలా స్కూల్స్కి సంబంధించి, కాలేజ్కి సంబంధించి వాళ్ళు అడ్మిషన్ డేట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇవాళ అంటే విద్యార్థుల భవిష్యత్తుతోటి వాళ్ళ చెలగాటం ఆడుతూ ఉన్నారు. అవే కాదు, ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, అనేక రకాల సమస్యలతోటి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి రెవెన్యూ సేవలు పూర్తిగా నిలిచిపోయి ఇలా మీరు చూడండి ఖాళీ కుర్చీ ఇవాళ ఆఫీస్కు తాళం వేసి ఉన్నదంటే నిజంగా కూడా ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఇవాళ నిజంగానే ఓవర్ కాన్ఫిడెన్స్. మొన్న అసెంబ్లీలో చెప్పిండు కదా రేవంత్ రెడ్డి పైల్వాన్ అని, ఆయన అదే భ్రమలో ఉన్నట్టున్నాడు. ప్రజలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, ప్రజల యొక్క అవసరాలను తీర్చేటువంటి పరిస్థితి లేదు. మరి నిన్నటికి నిన్న కార్యాలయం సిబ్బంది కూడా పోయి కలెక్టర్ దగ్గర మొరబెట్టుకున్నటువంటి సందర్భం. ఇవాళ ఇక్కడ మొత్తం కూడా ఆఫీస్ మొత్తం కూడా 2 రోజుల క్రిందట ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఆందోళనకు గురవుతూ ఉంటే వచ్చినటువంటి పోలీస్ అధికారి కూడా వారి మీద దుర్భాషలు ఆడడం. అంటే ఇక్కడ ఎమ్మెల్యే అండ చూసుకొనేమో పోలీస్ అధికారులు రెచ్చిపోతూ ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి రెవెన్యూ కావచ్చు, రకరకాల ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఇక్కడ ఎవరం కూడా మేము పనిచేయమని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వాన్ని, వెంటనే ఇక్కడ రెగ్యులర్ ఎంఆర్ఓని ఇవ్వాలి. ఇవాళ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గౌరవ పెద్దపల్లి కలెక్టర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాము. ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు, అవమానాలు, వేధింపులు ఇక్కడ అధికారులు పడుతూ ఉన్నారు. మీ దృష్టికి కూడా చాలాసార్లు తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ వెంటనే ఎంఆర్ఓను నియమించి
మీరు పూర్తిగా దీనిపైన మీరు ఒక దృష్టి పెట్టి ప్రజలకి ఎంఆర్ఓ కార్యాలయం నుండి ఎట్లాంటి కూడా ఇబ్బందులు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాము. ఈరోజు ఈ నిరసన అయిన తర్వాత మేము ప్రత్యక్షంగా కూడా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాము. కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులను ఇవాళ మీరంతా కూడా గమనించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. మీడియా ద్వారా కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కూడా ప్రజలందరూ ఇవాళ మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లాంటి ఎమ్మెల్యేను మనం ఇక్కడ ఎన్నుకున్నాము, ఎట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాము అనేది కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాము. తప్పకుండా దీనికి ప్రజల పక్షాన నిలబడి, ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేటందుకు, మీ సమస్యలు పరిష్కరించేటందుకు భారతీయ జనతా పార్టీగా మేమంతా కూడా ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. ఇలా నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో కుర్చీ ఖాళీగా ఉండి తాళమేసి ఉన్నదంటే ఇంతకంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇంకోటి లేదు. కాబట్టి ఎమ్మెల్యే తలదించుకోవాలి సిగ్గుతోటి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే ఎంఆర్ఓను నియమించండి. కొంచెం మీ అగత్యాలను తగ్గించుకోండి. ఇప్పటికైనా వచ్చిన అధికారులు చక్కగా పనిచేసుకునేటట్టుగా ప్రజలకి మంచి సర్వీస్ని ఇచ్చేటందుకు మీరు సహకరించాలని సందర్భంగా మేము ఎమ్మెల్యేను కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారత్